దక్షిణామూర్తి తత్వాన్ని ఇప్పుడున్న భౌతిక తత్వంలో ఎలా ఆ, అంటే సమ్మేళనం కానీ అంటే దాన్ని ఎలా ఈ యొక్క సమాజంలో వాళ్ళు విద్యార్థులు కానీ ఎలా దాన్ని ఉపయోగించుకోవచ్చు? అంటే చాలా చోట్ల నేను విన్నది దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక్కదానిని పట్టుకుంటే చాలు వారు పరమాత్మ తత్వాన్ని పొందుతారు అంటారు. ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ఎలా పట్టుకోవాలి? దక్షిణామూర్తి స్తోత్రము ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందటం అన్నది పరమ సత్యం. ఎందుకంటే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాద్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యేతత్ పునరష్టదా పరిణతం చైశ్వర్య భవ్యాహతం అని చెప్పబడింది. కాబట్టి దక్షిణామూర్తి తత్వం ఏమి ప్రతిపాదిస్తుంది అన్నది మనం విచారణ చేయాలి. ఈ లోకంలో వ్యవహార దశలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మిథ్యాభూతములే. ఏది పరమసత్యమో దాన్ని ప్రతిపాదించేటువంటి తత్వరూపంలో ఉన్నటువంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు విద్యలకి ఎవరు మూలపురుషుడు అన్నా, ఐశ్వర్యానికి ఎవరు అన్నా, విద్యలన్నీ పరమాత్మ ఈశ్వరుని యొక్క ఆ మాహేశ్వర సూత్రముల నుంచి వెలువడినవి అంటాం. అక్షరానికి మూలం 14 ధ్వనుల నుంచి ఈ వేదమంతా ఈశ్వరుని యొక్క నిశ్వాస రూపంగా వెలువడింది అంటాం. లోకంలో ఐశ్వర్యం కావాలి అంటే ఏ లక్ష్మినో కుబేరునో, ఎందుకంటే ఈ మధ్యలో అందరూ కూడా కొత్తగా లక్ష్మీ కుబేరులు అని చెప్పి ఆరాధనలు మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు ప్రామాణికత అంటే మన శాస్త్రరీత్యా ఆలోచిస్తే ప్రాచీన కాలం నుంచి శివారాధన చేస్తే వానికి శివునికి అత్యంత సమీపంగా ఉండేటువంటి ఆ కుబేరుడు శివారాధన చేసిన వానికి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని ఉంది. అందువల్ల ఏదైనా పొరపాటున ఏదైనా ఆర్థికమైనటువంటి సమస్యలు కలిగి ఉన్నవారు ఏం చేయాలి అంటే శివారాధన చేయాలి. శివారాధన చేయాలి అంటే శివుడు ఎక్కడున్నాడు ముందు అది గమనించి, శివుడు అష్టమూర్తి స్వరూపుడు, పంచభూతములు, సూర్యచంద్రుడు యజమాన రూపం. భౌతికంగా మనం ఫలానా చోటున్నా అంటే శివాలయానికి వెళ్ళి ఆరాధిస్తాం. శివుడు ఎట్లా ఉన్నాడని విచారణ చేస్తే ఈ అష్టమూర్తి స్వరూపం అనేటప్పటికీ ఎక్కడ లేడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సర్వం శివమయం జగత్. కాబట్టి నువ్వు ఎక్కడున్నను మనస్సులో నువ్వు శివశివ అనేటువంటి నామాన్ని తలచిన ఎడలా ఆ ఉత్తమమైనటువంటి శివారాధన చేయగలుగుతాం. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఇదే చెప్తాడు. భూరంభాన్స్యనలో అనిలో అంబర అహర్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. అందువల్ల కేవలం ఒక విద్యే కాదు, ఐశ్వర్యమే కాదు, సకలమైనటువంటి అభ్యుదయానికి నిశ్రేయస్సుకి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం మనకి చాలా ఉపయుక్తం అవుతుంది. అయితే అది ఏ విధంగా చేయాలి అన్నది ఆలోచించాలి. ఈరోజు సమాజం చాలా వికృతంగా తయారవుతున్నది. ఎట్లా అంటే గురువారం అనేటప్పటికీ అది సాక్షాత్తు బృహస్పతి వారం కాబట్టి వెంటనే బృహస్పతికి శనగలు కాబట్టి ఆ శనగలన్నీ నానబెట్టి మాలలు వేయటము చాలా భౌతికంగా, చాలా లౌకికంగా చేసేస్తున్నారు. అలా చేస్తే అది సరి అయిన రీతి కాదు. ఉత్తమమైనటువంటి తాత్వికమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి రీతిలో ఉపాసన చేయాలి. అలా చేస్తే అది ఉపయుక్తం అవుతుంది. ఇప్పుడు మనకు కనిపించే జగత్తంతా సత్యము కాదు, కనపడిందే సత్యం. ఈ యొక్క దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కనపడింది సత్యం అని అంటం లేదు. కనిపించేది సత్యము కాదు, చూచేది సత్యం. చూడబడేది దృక్ సత్యం,
దృశ్యం సత్యం కాదు. ఇక్కడ దృక్ అంటే ఎవరు అంటే ఆత్మతత్వమే. ఈ ఈ వివేకం మనం దృగ్దృశ్య వివేకం మనం చేసుకోగలిగితే పరమార్థం తెలుస్తుంది. ఆత్మతత్వాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఏ విషయాలపైన సాధన చేయాలి? ఏ ఏ విషయం లేకుండా ఉండటమే, నిర్విషయంగా ఉండటమే ఆత్మతత్వానికి ఉపాసన. నిర్విషయం, ఏమాత్రం ఏ రకమైన విషయం లేకుండా నిర్విషయంగా ఉండటమే. మన తోటి వ్యక్తుల్లో కూడా ఆ పరమాత్మని, ఆ పరమశివతత్వాన్ని చూడాలి అంటే వారు ఎంత నిర్మలంగా ఉండాలి, ఎంత అహంకార రహితంగా ఉండాలి? ప్రశ్నలోనే సమాధానం ఉంది. అహంకార మమకార రహితమైన వానికి సర్వత్రా పరమాత్మ దర్శనం గోచరిస్తుంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చత్వని భగవద్గీతలో భగవానుడు సాక్షాత్ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు. అహంకార మమకార రహితంగా నువ్వు సర్వత్రా పరమాత్మను దర్శించాలి. భాగవతంలో చెప్పాడు. పరమాత్మ ఎక్కడున్నాడులా అంటే ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు. అలాగే సర్వత్రా ఆ స్థితి ఈరోజు సమాజంలో చాలామంది వాటిని ఆ విషయాలని చర్చించుకుని చక్కగా బోధించుకుంటూ ఒకరికొకరు పరస్పరంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని పొందటానికి కావలసిన సాధన విషయంలో వచ్చేటప్పటికీ అక్కడ లోపిస్తుంది. అది కేవలం అనుభవంతో కూడినటువంటిది, ఒకరికి చెప్పడానికి శక్యం కాదు. ఆ అనుభవవేద్యమైనటువంటి విషయాన్ని స్వానుభవంతో ఉపాసనతో చేయాలి. ఈరోజు ఉపాసన అనేటప్పటికీ లౌకికంగా భౌతికమైనటువంటి వాటికి కావలసినటువంటి అవే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కాదు. ఇవి ఎప్పుడూ ఎంత చేసినా ఇవన్నీ క్షణికమైనవి, పోతుంది. క్షణికము మాయికము అంటే వ్యావహారికంగా ఇది సత్యంగా గోచరిస్తుంది, కానీ పారమార్థికంగా ఇది ఏదీ గోచరించదు, ఏదీ ఉండదు. పారమార్థికంగా ఏదైతే మనకి ఎల్లవేళలా త్రికాల అబాధ్యంగా ఉంటుందో దాన్ని మనం ప్రయత్నం చేసి మనం దర్శించగలగాలి. అదే ఉపాసన. స్వామి, ఒక స్త్రీ మన ముందరుగా వస్తూ ఉంటే ఆ స్త్రీలో అమ్మతత్వాన్ని చూసేవారు ఉన్నారు, కాముక తత్వాన్ని చూసేవారు ఉన్నారు, అనేక కోణాల్లో చూస్తున్నారు. మనలో ఈ యొక్క హరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి అమ్మతత్వాన్ని దర్శించాలి అంటే ఎటువంటి సాధన చేయాలి? ఏం చేయక ముందు నైతికంగా మనం జీవించడానికి కావలసినటువంటి శిక్షణ ఆబాల్యం నుంచి పొందాలి. ఇది ఏదో ఒక రోజుతో వచ్చేది కాదు. ఇంట్లో మొదటి శిక్షణ ఇచ్చేది తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువులు. గురువులంటే ప్రాచీన కాలంలో విద్యాస్థానాలు ఉండేవి. ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి గురువుల్ని గురువులు అనుకుంటున్నాం. వాళ్ళ యొక్క జీవనం బట్టి, వాళ్ళ యొక్క శిక్షణ బట్టి, వాళ్ళ యొక్క నడవడికను బట్టి మనకి అది వస్తుంది. అంతకన్నా చాలా ముఖ్యం మనకి ఆ బాల్యంలోనే ఇందాక చెప్పినట్లుగా కొన్ని విశేషమైనటువంటి విషయాదులను చిన్నపిల్లలకి అత్తుకునే విధంగా చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకి బోధించేవారు. ఆ బోధన లేకపోతే ఈరోజు సమాజం చాలా చెడుదారి పడుతున్నది. ఆ బోధన కలిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బోధన ఒకటి, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు బోధన చేసేవాడు కూడా సాధన చేయగలగాలి, తాను సాధించి బోధించగలిగాలి. అట్లాంటి వాకు వాళ్ళకి అది ఉపయుక్తం అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ధర్మము అని చిన్న వయసు నుండి బోధిస్తామో, ధర్మము కన్నా ఈ లోకంలో దైవభక్తి, ధర్మశ్రద్ధ ఇవన్నీ ఉంటున్నది అనుకుంటున్నాం. వీటితో పాటు పాపభీతి కూడా మనకి తెలవాలి. ఫలానా ఇది నువ్వు ఆచరిస్తే, దుష్కర్మ ఆచరిస్తే నువ్వుకి ఈ విధమైన శిక్ష పడుతుంది, కాబట్టి నువ్వు ఇలా ఉండాలి
అన్న విషయం కూడా చిన్నప్పుడే వాళ్ళకి తెలవగలగాలి. ఆ బోధన లేకపోవటం చేత ఈరోజు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా, ఏ గుళ్ళకి వెళ్ళినా, ఏ పెద్ద పెద్ద సమాజానికి వెళ్ళినా జనానికి తక్కువ లేదు. జనం బాగా గుమిగూడుతున్నారు. అంతటా అన్నీ ఉన్నాయి. కానీ నైతికత అన్న విషయాన్ని ఒక జల్లెడగా పెట్టి మనం చూస్తే చాలా శాతం పడిపోతుంది. అలా కాక అది నిలవాలి అంటే బోధన చాలా అవసరం. బాల్యం నుండి బాల్యం నుండి అవసరం. ఈరోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు బట్టి అంతటి ఉత్తమ సంస్కారం చేత బోధన విద్యాలయాల్లో పూర్తిగా జరగలేనప్పుడు బాధ్యతగా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈ రకమైనటువంటి బోధన కలిగే విధంగా ఏర్పరచటం, బోధించటం, వారానికి ఒక్కరోజైనా సరే, ఎందుకంటే వారానికి నిత్యము ఇంటిల్లిపాది ఒక చోట కూడి ఒక 5-10 నిమిషములు మంచి విషయాన్ని మాట్లాడుకుని, అంటే దాన్ని ఏమంటాము, సత్సంగం అంటాం. ఏదో భగవన్నామాన్నో ఏదో ఒకసారి ఉచ్చరించి వారికి ఉత్తమ సంస్కారం కలిగే విధంగా నలుగురు కలవటం. ఇప్పుడు ఆ రకమైన కలయిక చాలా అరుదుగా ఉన్నది, చాలా చోట్ల జరుగుతున్నది, పరివర్తన కలుగుతున్నది. కానీ ఎక్కువ శాతం ఈ వినోదానికి, విలాసానికి, వీటి యందు పోయి పతనానికి హేతు అవుతున్నది. వినోదమైన, విలాసమైన పతనానికి హేతు అని ఎందుకంటామంటే అది విపరీతమైతే హేతు అవుతుంది. ఉదాహరణకి మధురమైనటువంటి పదార్థం మనం 1-2 తిన్నా మనకు హితాన్ని ఇస్తుంది. అదే అతిగా తింటే అజీర్తి చేస్తుంది. అదే ఏదైనాను పరిమితితో చూడాలి, పరిమితితో వ్యవహరించాలి. ముఖ్యంగా బోధన అనేది చాలా అవసరం మనిషిని మలచటానికి. ముఖ్యంగా ఏ దశలో మలచగలం? విద్యార్థి దశలోనే మలచగలం. కాబట్టి ఆ దశలో వాళ్ళకి హితాన్ని చేకూర్చే విధంగా మనం బోధించే విధంగా సమాజం ప్రయత్నం చేయాలి.